ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అని మగవాళ్లకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయింది చాలని ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వేములవాడను అభివృద్ధి చేస్తానన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు ఆడపిల్లల పెళ్లిలకు మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరు మీద చెక్ ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 1,116 కాదు తులం బంగారం ఇస్తా మీకు అన్నారు. ఇచ్చిండు ఆ సీనన్న కన్నా. ఆయన ఏమనుకుంటుండరికేనా మీకు ఫ్రీ బస్సు పెట్టిండట కదా, బాగున్నదా ఫ్రీ బస్సు? ధర్మపురి పోయొచ్చిండ్రా, కొండగట్టు తిరిగి వచ్చిండ్రా, రామగుండం పోయొచ్చిండ్రా, బాగున్నదా అందంగా ఫ్రీ బస్సు? ఏమందం ఉన్నది ఫ్రీ బస్సులా? సీట్ ఇస్తుర్రా కనీసం ఎవరన్నా? చేతితో బస్సు ఆపుతుండే ఎవరన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలాబడితే బస్సోడు మర్యాదగా ఆపుతుండే. ఇవాళ ఉన్నదా సౌలతు? బస్సు ఎక్కితే గౌరవం లేదు, సీటు లేదు, ఎన్నుకున్నోడు తిట్టుడు, ముంగట సీటు దొరకపోవడు, ఏం లాభం ఉన్నది దాంతో? అయినా ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? ఇంట్లో మగవాడు ఉంటాడు, ఆడ ఉంటుంది. మరి మగోని దగ్గర డబుల్ టికెట్ గుంజినాక ఇంట్లోకి వెళ్ళి పైసలు గుంజినట్ట కాదా? నేను చచ్చిపోతా అంటే లబలబా అంటే నేను ఆ రోజే చెప్పిన ఇమ్లాడకొచ్చి, ఆయన చచ్చుడేమో కానీ కాంగ్రెస్ వస్తే మనం చేస్తామని చెప్పిన. నమ్మలే మీరు? ఏంలాడోళ్ళు నమ్మలే. మా సిరిసిలోళ్ళు మంచోళ్ళు నమ్మిరు నా మాట, కానీ ఏంలాడోళ్ళు నమ్మలే. మీరు ఏమనుకున్నారు? మీరు ఏమైతే కేసీఆర్ ఉంటేంది, ఎవరుంటేంది, కేసీఆర్ 2,000 ఇస్తే ఇంటికెళ్ళి ఇస్తుండా, ఈయన మాత్రం ఇయ్యడా మాకు అనుకున్నారు. మరుతుందా ఇప్పుడు? గవే కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తున్నాయా లేకపోతే 4,000 వస్తున్నాయా? 2,000 అన్న వచ్చినాయా? చక్కగా ఏం చేసింది 2 ఏళ్లలో? ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చెన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు వేములవాడలో జరిగిన అభివృద్ధి తప్ప ₹1 అభివృద్ధి జరిగిందా ఈ 2 ఏళ్లలో? దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. ఈ ఎలక్షన్లతో మేమేమి అధికారంలోకి రాము, కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం మీకు వస్తుంది. కాంగ్రెస్ కు సురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళు కూడా సందిట్లే సడమి అని వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళు ఏం చేశారు అసలు 12 ఏళ్ళు మనకు? ఇప్పుడు గుడికాడ బిచ్చగాళ్ళు ఉంటారు, రాజన్న గుడికాడ బయట బిచ్చగాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమంటారు? రాజన్న పేరు మీద ₹5 వేసిపో బిడ్డ అంటారు. బీజేపీ వాళ్ళు కూడా అంతే. దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నాడు తప్ప రూపాయి పని చేసినారమ్మా ఏంలాడ? గుడికి పైసలు తెచ్చిండ్రా, బడికి పైసలు తెచ్చిండ్రా, బుడ్డ పైసలు పని చేసిండ్రా? మరి ఎందుకే